హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము 2 వైర్లు ఎలా జాయిన్ చేయాలనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రాపర్గా జాయిన్ చేస్తే మనకి కరెంట్ ఫ్లో అనేది మనకి ఈజీగా వెళ్తుంది అనమాట. లేదంటే అక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి హీట్ ఎక్కువయ్యి వైర్లు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ప్రాపర్గా ఎలా జాయిన్ చేయాలి వైర్స్ని అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా వీడియో చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ కార్నర్గా ఉన్నటువంటి ఇన్సులేషన్స్ అయితే రిమూవ్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్స్ మనము కట్టర్ అంటారు దీన్ని. దీని ద్వారా మనమైతే ఇంకా వైర్స్ యొక్క ఇన్సులేషన్ని ఈజీగా మనము రిమూవ్ చేయగలం అనమాట ఇది యూజ్ చేసి. సో అండ్ వైర్స్ని కూడా కట్ చేయొచ్చు. సో ఒకసారి మీకు చూపిస్తాను అనమాట ఇది ఎలా యూజ్ చేయాలంటే. సో ఇలా మనము వైర్ని ఇట్లా మధ్యలో పెట్టుకొని మనము ఇన్సులేషన్ అయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇలా ఒక్కసారి ప్రెస్ చేస్తే కనుక మనకు కట్ అయిపోతుంది అనమాట ఇన్సులేషను. దాన్ని కొంచెం ఇలా ఫోర్స్గా ఒక చేతితో ఇక్కడ హ్యాండ్ వైర్ను పట్టుకొని ఇలా కట్టర్ని పట్టుకొని ఈజీగా మనమైతే రిమూవ్ చేయొచ్చు అనమాట ఇన్సులేషన్ని, వైర్కు ఉన్నదాన్ని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇన్సులేషన్ రిమూవ్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట ప్రాపర్గా. సో ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఇలా సింపుల్గా జాయిన్ చేసి ఇక్కడ టేప్ వేసి ఇలా మడత పెట్టి పెడుతుంటారు అనమాట. సో ఇలా జాయిన్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ టెంపరేచర్ అనేది హీట్ అనేది ఫామ్ అయ్యి టెంపరేచర్ ఎక్కువ అయిపోయి మనకి వైర్లు అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా లూజ్గా వైర్ని అయితే కనుక జాయిన్ చేయకూడదు. సో ప్రాపర్గా టైట్గా వైర్ని అయితే జాయిన్ చేయవలసి ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వైర్ని ఇలా చేసి ఇలా మనము ఆపోజిట్గా తిప్పాలన్నమాట. మధ్యలోకి తీసుకొని ఆపోజిట్గా తిప్పితే ఏమవుతుందంటే ఫోర్సెస్ రెండు ఈక్వల్ అయిపోతుంది. సో ఎంత లాగినా రాదనమాట. ఒకసారి చూద్దాము. సో ఇలా మొత్తము ఆపోజిట్ తిప్పిన తర్వాత మనము ఒక ఎండ్ని ఇలా పూర్తిగా తిప్పుకుంటూ రావాలన్నమాట. సో ఇలా ఆపోజిట్గా తిప్పుకుంటూ వచ్చిన తర్వాత ఈ రకంగా మనము చేయవలసి ఉంటుంది అనమాట. దీనికి పైన ఇన్సులేషన్ టేప్ వేయాలి. సో అప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా ఉన్నమాట. సో ఎంత లాగినా కూడా మనకి రాదనమాట, ఎంత లాగినా కూడా రాదు. సో ఈ రకంగా మనమైతే పర్ఫెక్ట్ జాయింట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో జాయిన్ చేసిన తర్వాత ఈ ఇన్సులేషన్ టేప్ని దీనిపైన వేయవలసి ఉంటుంది అనమాట. ఒకసారి చూపిస్తాను అది కూడా. ఇలా మనము టేప్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట పైన. సో ఇది ఫ్రెండ్స్ ప్రాపర్గా వైర్ని జాయిన్ చేసి ఇన్సులేషన్ టేప్ వేసే విధానము. సో వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.